రాత్రి వర్షం రాదని చెప్పాను నాకు. చెప్పాడా? మరి వర్షం వచ్చింది, మేమేమో అన్ని బయట పెట్టుకున్నాను, అన్ని తడిసిపోయినాయి మావి. వర్షం రాదని చెప్పడం ఏంది? నువ్వు రా, ముందు బయటికి రా. పని చేసు ఏంది ఇది? రోడ్డు అంత ఏంది ఎట్లా చేసా? ఎవరు మరి నువ్వు కావచ్చు? ఎవరు ఇదంతా ఏంది? అది నువ్వు కట్ అయిపోతే మాకు నీళ్ళు పోయే కావుగా. అది ఆయన అడిగి ముందు కిందికి రాను. ముందు నువ్వు ఎందుకెళ్ళి అడ్డం వేసినాడంతా అంటాడు. చూపిస్తారా నువ్వు ఎందుకు మా ఇంటి ముందు ఎందుకు చేసినట్ట? అబ్బో మిల్లి ముందు దిగు, ముందు కిందికి దిగు. నువ్వు దిగు, కిందికి దిగు. ఏది మరి శుభ్రంగా అడగకుండా ఎక్కి నువ్వు పైకి శుభ్రంగా అడగకుండా నువ్వు ఈ పోతే రాతగా మా ఇల్లంతా ఆగం చేసినట్టు. నువ్వు ముందు బయటికి రారా, చెప్తా ఇట్లా. నువ్వు బయటికి రామన్నా. నువ్వు ఎందుకు ఇట్లా చేసావు? మా రోడ్డు అంతా ఇట్లా ఈ రాష్ట్రం ఆగం చేసా. వర్షం వెళ్ళి అడుగుపో. రాత్రి చెప్పావుగా. చెప్పాను ఏమన్నాను? వర్షం వచ్చింది సాయం అంటే రాదులు అన్నావుగా. నువ్వు చెప్పగానే వచ్చింది కానీ వర్షం ఉంది. ఎవరు చెప్పగానే? నువ్వు చెప్పగానే నేను ఎందుకు చెప్పా? ఈ రోడ్డు అంతా చూడు అంత ఆగంగా ఉంది. ఇట్లా అంకులు, నువ్వు ఇట్లా అంకులు, అదిగో చూడు. మా ఇంటి కూడా వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి. మా ఇంటి కూడా నీళ్ళు వచ్చినాయి. మీ ఇంటికి వచ్చాయి? మా ఇంట్లోకి ఎంత లెక్క వచ్చినాయి? మీ ఇంట్లో దీనికి వచ్చింది. మీ ఇంట్లోకి ఎందుకు రాదు? వచ్చింది. మీది అయితే హైట్, మీది మా హైట్ డౌన్ మంది. అవును, కట్ అయి పట్టే కదా. అవును. రారా సాయి, నువ్వు రా ముందు. వాడు అట్ట నూకాడా మొత్తం, ఇదంతా కూడా అడ్డ వేసాడు. ఏం చేయాలా ఇప్పుడు దీన్ని? అడ్డ వేసింది, జమ్మంతా మలిపించింది. ఏంది మోదు నీళ్ళన్నీ నిలబడిపోయినాయి, ఇల్లులన్నీ ఆగమైపోతా ఉంటాను. ముందు బయటికి రా మరి. సాయి కంప్లైంట్ పెట్టాల్సింది వాడు. రాత్రి వర్షం రాదని చెప్పాను నాకు. చెప్పాడా? మరి వర్షం వచ్చింది, మేమేమో అన్ని బయట పెట్టుకున్నాను, అన్ని తడిసిపోయినాయి మావి. వర్షం రాదని చెప్పడం ఏంది? నువ్వు రా, ముందు బయటికి రా.